రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపడ్డారు. తెనాలిలో 2 రోజుల వ్యవధిలో జరిగిన 2 సంఘటనలకు పోలీసులే మానవత్వం లేకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో 2 యువకులను దారుణంగా కొట్టి వేధించడానికి కారకులైన ఎస్పీని 2 సీఐలను వెంటనే విధుల నుంచి డిస్మిస్ చేయాలని, ఈ ఘటనతో పాటు ఒక పోలీస్ తీవ్రంగా వేధించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన బంగార వ్యాపారి సిద్ధేష్ జైన్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దళిత మైనార్టీలకు చెందిన వారిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వారిపై ఇంతవరకు ఎటువంటి కేసులు లేకుండా రౌడీ షీట్ ఉన్నట్టుగా కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో తెనాలి ఘటనపై చర్యలు తీసుకోకపోతే చలో తెనాలికి పిలుపునిస్తామని, అక్కడికి వెళ్లి అన్ని విషయాలను తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఆ యువకులతో పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని, వారిపై పెట్టే కేసులు వేధింపులు భరించలేక వ్యాపారం చేయలేమని చెప్పడంతో దారుణంగా నడి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకుని వెళ్లారని ఆరోపించారు. పోలీసుల వద్ద చంపబడిన సిద్ధేష్ జైన్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారంపై కూడా ఆయన ధ్వజమెత్తారు. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు లౌకికవాదం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బిల్లులకు మద్దతునిచ్చి మైనార్టీలను అణిచివేయడానికి సహకరించిన ఆయన ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదన్నారు. తిరుపతి లడ్డూ ఘటనపై సిట్ వేసి ఏం సాధించారని నిలదీశారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కూడా చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, సహజ మరణం పొందినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. దీనిపై ఆయన వెంటనే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తేదీన హైకోర్టులో ఈ కేసులో వాదనలు వినిపిస్తామని అన్నారు. ఆయనకు దమ్ముంటే తమ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మం గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే స్పందించిన పాపాన పోలేదని విమర్శించారు. గంజా వాళ్ళకి రౌడీ షీటర్లకి సపోర్ట్ చేస్తారా అంటే, చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకుని కొట్టారు అని నేను చెప్తా ఉంటుంటే అటువంటి వాళ్ళని అలాగే కొట్టాలి అంటే, ఒక దళిత మైనారిటీలు అంటే ఒక చీప్ ఒపీనియన్. వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారన్నది ఆలోచన లేదు. ఇష్టానుసారంగా కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కానీ అక్కడ చూశాను, నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సామాన్యమైన ఇళ్ళు అయ్యి, చదువుకున్న కుర్రోళ్ళు ముగ్గురు ఏ ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు రౌడీ షీటర్స్ అని ప్రచారం చేశారు. రౌడీ షీటర్లని కొట్టడం తప్పేంటి అన్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు. కోర్టుకు సబ్మిట్ చేసిన 25వ తారీఖున ఎఫ్ఐఆర్లో రౌడీ షీటర్ల కింద సృష్టించి ఆ రోజే రౌడీ షీట్ వేయించి 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు. రౌడీ షీటర్ల కింద వాళ్ళని ఆ రోజు వేశారు, సబ్మిట్ చేశారు. ఆ ముగ్గురి మీద రౌడీ షీట్ 25వ తారీఖున వేశారు. అంతకుముందు రౌడీ షీట్ లేదు. గంజాయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు నుంచి, ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. అవును, మరి గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే, పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. దీనికి హెడ్ బాస్ ఎవరంటే ఎస్పీ.
మెయిన్ బాస్ గంజాయి వ్యాపారానికి డాన్ ఎవరంటే ఎస్పీ. వీళ్ళకి ఆ వ్యాపారం చేయం, మేము డబ్బులు ఇవ్వం, మీ కేసులు ఎదుర్కోలేము ఆయన అన్నందుకు వ్యాపారస్తులు అందరికీ రోడ్డు మామూలు వసూలు చేస్తున్న ఎస్పీ ఆ ఇద్దరు సీఏలతో చేయించిన పని ఇది. ఆడి ఎంత ఎదవో చూడండి ఎస్పీ. ఎస్పీకి సంబంధం లేకుండా ఇద్దరు సీఐలు ప్రతి సెంటర్లో, ఒక్క సెంటర్లో జరిగింది అది కాదు, అది ఒక సెంటర్లో వీడియో బయటకు వచ్చింది, ప్రతి సెంటర్లో అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారండి. ఎంత ఇన్హ్యూమన్గా ఉందో చూడండి. హ్యుమానిటీ అన్నది ఎక్కడ ఉందా వీడియోలో? నిజంగా దాన్ని ఆ కొట్టడాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఒరే ఎవరన్నా నువ్వు దూకి చచ్చిపోండిరా, ఎవడన్నా మీరు దాన్ని సపోర్ట్ చేస్తే దూకి చచ్చిపోండి ఎదవల్ల. హ్యుమానిటీకి అర్థం లేదురా మీకు? అంటే పోలీసులు కుర్రోళ్ళని అలా కొట్టడం వదిలించి వాళ్ళతో వ్యాపారం చేయించి వాళ్ళు ఇంక చేయమన్నామని చెప్పి మొత్తం ఒంగోలుని భయపెట్టడానికి అని చెప్పి ఆ చర్యలు చేపెట్టి 2 రోజులు అవ్వకుండా ఇంకొక నగల వ్యాపారిని మరణానికి గురయ్యాడు. ఈ కుర్రోళ్ళ తరపున వాళ్ళందరూ నించున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు బతికారు, కానీ వాళ్ళే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇటువంటి పోలీసు వాళ్ళ మీద సుమోటో కేసు ఎందుకు పట్టట్లేదు హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా. హైకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు కల్పించుకోవట్లేదు? హైకోర్టు న్యాయవాదుల సంఘం, తెనాలి న్యాయవాదుల సంఘం ఎందుకు కల్పించుకోవట్లేదు? ఇటువంటి ఎస్పీ, రౌడీ ఎస్పీని, ఇటువంటి రౌడీ సిఐల్ని, యదవల్ని ఇంకా పదవుల్లో ఉంచుతారా మీరు? సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? ఎంత మీరు పోలీసులకు సపోర్ట్ అర్థమవుతుందా మీకు?